పొడవు వచ్చి 38 వచ్చింది. 38 అంటే పట్టీతో కూడా కలిపి కరెక్ట్గా ఇది 38 ఉంది. నడుము వచ్చేసి 15, 2 మాత్రమే కట్టి అప్పుడు 10 తీసుకోవాలి మనం ఇక్కడికి. ఇస్తా వచ్చేసరికి 7:30. ఈ అమ్మాయి కొంచెం చిన్న అమ్మాయి కాబట్టి నడుము కొలత, కిస్తా కొలత. పొడవు వచ్చేసరికి మనకి కాలు వెడల్పు చేసుకోవాలి. 6 ఉంటుంది, 7 ఖర్చు. ఇక్కడ 5 అంగుళాలు పట్టి మడవడానికి. చాలా భారీ మొత్తం పొడవు 38 ఉంది కదా. పైన పట్టి 10 అంగుళాలు వేస్తాం కదా. 10 అంగుళాలు వేసేటప్పుడు మనం కింద 35 తీసుకోవాలి. నడుం కాడకు వచ్చికైతే ఇటుకు రావాలి, అట్నుంచి ఇటుకి 7 నుంచి 10 సైడ్ కూర్చున్నా. ఇది సైడ్కి వచ్చి ఇది వచ్చేసరికి 7:30. మనమే తరిమేసాం కదా. ఆకుందామని ఏమైంది? వచ్చేసరికి కాళ్ళకాడ 7 అంటే 6 అమ్మాయిది 7. 5 ఇంచుల మడతకి. ఇంక కిస్తా కొలత నుంచి మనం ఇట్లా రావాలి, కొంచెం ఫ్రీగా ఉండేలాగా అట్లా వేసుకోవాలి. ఇక్కడ ఉన్నది ఇది పట్టి, నడుము పట్టి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఇక్కడ వచ్చింది. ఆ అమ్మాయి పెద్దది కదా, కాళ్ళ కట్టరే రావాలి కంపల్సరిగా. ఏం చల్లాలి డాట్ పెట్టుకోవాలి, పట్టి నడుస్తాం కాబట్టి. మనం సెంటర్ ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఎవరినే ఏడు నుంచి మన కుర్చీకి డాట్, తర్వాత సెంటర్ డాట్ 2. ఇప్పుడు మనకి ఇది నేను పట్టి ప్యాంట్ వచ్చేసింది కదా, కాళ్ళకాడికి ఇది వచ్చేసింది. నడుము పట్టి వెళ్ళాలి. నడుము పట్టి ఇది 10 రావాలి. పొడవు వచ్చి 10 రావాలి. కరెక్ట్గా 10:30 వచ్చింది. ఇప్పుడు పొడవు వచ్చింది 10:30. వెడల్పు కూడా రావాలి. వెడల్పు తగ్గుతుంది, అప్పుడు మనం ఇది ఒక ముక్క వేసుకోవాలి. మిగిలింది ముక్కలు వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు చూసుకోవాలి, మనం చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎంత వచ్చింది? ఇంతేగా తగ్గింది. దీన్ని బట్టి ఒక్క ముక్క వేసుకుంటే సరిపోయేది. ముక్క యాడ్ చేసుకొని కొలుచుకుంటే సరిపోయేది ఒకేసారి.
పెట్టి గట్టిగా బుజ్జితాకొస్తున్నాడంట అయ్యా పడుకో ఏమైంది బొచ్చుకో ఏం పొడుచుకుంది రాదని బుజ్జితాకు వస్తున్నాడు బొచ్చుకో ముక్క తగ్గితే ముక్కని యాడ్ చేసాక లోపల కుట్టేయి, పైన ఇంకో కుట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ 4 మడతలు వేస్తే ఇది 10 వచ్చిందో లేదో చూసుకోవాలి. క్రాసులు ఏమన్నా ఉంటే ముందుగానే తీసేసుకో, మళ్ళీ పైకి వెళ్ళాక తీయడం కుదరదు. ఇప్పుడు 10 వచ్చింది కదా, దీనికి సెంటర్ గుర్తేసుకోవాలి. ఆడికొచ్చి ఇది ఇస్తాం కాడికి అలా చూసుకోవాలి. దీనికి జేబు వేయాలి. జేబు వేయాలంటే మళ్ళీ నేను ఇక్కడ కట్ చేయాలి, తప్పదు. ఏం చేద్దాం, ఇలా చేసుకోవాలి. ఓకేనా? పైన ఫోల్డింగ్ చేసుకొని మడత వేసుకొని జేబు వేసుకున్నప్పుడు జేబు వేసుకొని తర్వాత దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అలాగే పెట్టాను.